కష్టాన్ని మళ్ళీ దాన్ని పోడ్చలేము. అడగాలి. వీళ్ళకి వయసుకు మించిన ఫోన్లేంటి, వీళ్ళకి వయసుకు మించిన బైకులేంటి, వీళ్ళకి వయసుకు మించిన ఈ మాటలేంటి అడగరా. ఊర్లు ఎలా పాడవుతాయి? చూస్తూ బొమ్మలాట చూసినట్టు చూస్తే పాడవుతాయి. అడగాలి. అక్కడ ఇక్కడ ఫ్లెక్స్లు పెడతారు, ఆ దిక్కుమాల ఫ్లెక్స్లు పెట్టినప్పుడు అడగాలి. ఏంటి ఆ దిక్కుమాల ఫ్లెక్స్లు? ఆ హీరోగాడు ఇలా పైకి లింగి గడేసాడట, ఆ నోట్లో ఇలా కత్తి ఎట్టుకున్నాడట, ఆ నోటు ఇలా కత్తి ఎట్టి ఆడ పైకి ఇలా లింగి కట్టి ఆ చేతితో ఈ తలకాయ పట్టుకుని ఈ చేతి నరికెత్తుంటే ఈ సన్నాసికలు అందరు కలిసి అక్కడ ఫ్లెక్స్ పెడితే ఆ ఫ్లెక్స్ కింద ఇలా ఫోటోలు ముందు మేము ఇలా నరికెత్తే దద్దును వదిలిపోయినాడు. ఫ్లెక్స్లు ఎట్టొచ్చు, అలాంటి వైలెన్స్ ఫ్లెక్స్లు వచ్చి వైలెన్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అడుగుతున్నాను. అలాంటి వైలెన్స్ కంటెంట్ ఉన్న ఫ్లెక్స్లు అక్కడ పెడితే స్కూల్కి వెళ్ళే బుడ్డగాళ్ళు ఏం చూసి నేర్చుకుంటారు, ఏమి చూసి నేర్చుకుంటారు? ఇవన్నీ సాతానుగాడి చిత్రాలు, గుర్తుపెట్టుకోండి. వాడు అదే చేస్తాడు. వాళ్ళకి పని ఉండదు, బాధ్యత ఉండదు. ఈ మధ్య మీరు చూస్తారు లేదో, ఆడెవడో హీరోగాడి సినిమా రిలీజ్ అయితే, మీ సైడే జరుగుతాయి అన్నీ. ఆడెవడో హీరోగాడి సినిమా రిలీజ్ అయితేనట, ఆ రిలీజ్ అయిన ఫ్లెక్స్ కట్ట ఈడ తలకాయ బద్దలు కట్టుకుని బీరుతో ఇలా తలకాయ బద్దలుకుని ఆ రక్తాభిషేకం చేస్తాడు. ఇది కోసుకుంటే ఇంకా బాగుతుంది రక్తం. రక్తాభిషేకం చేస్తున్నాడు. అంటే వీళ్ళ బాబు అడగరా, వీళ్ళ అమ్మ అడగరా, వీళ్ళు ఎవరు అడగరా అని అడుగుతున్నాను. ఫ్లెక్స్కి రక్తాభిషేకం పెట్టరా? రే నీకు 10 రూపాయలు కూడా అకౌంట్లో ఏడు రాడు అని చెప్పరు. అయినా నువ్వు ఎంత రక్తాభిషేకం చేసినా నువ్వు టికెట్ తీసుకోకపోతే లోపల రానివ్వరని చెప్పరు. రానిస్తారా? నేనే రక్తం కాచిన బయట అంటే రానిస్తారా? నువ్వు ఏ రక్తం కాచినా రానివ్వని అడుగుతున్నాను. వీడికి అసలు బుద్ధి జ్ఞానం అంటే ఇలాంటి పనులు చేస్తారు. అందుకే ఇలాంటి వారిని ప్రేరేపించేది భూమి మీద అటు ఇటు తిరిగి కూడా అక్కడ ఉన్నాడు. ఆడి ప్రతిపక్షం వాడెవడు చెప్పండి? సాతానుగాడు. ఆ తిరిగినోడు వచ్చాడు,